సో ప్రజావాణి పొద్దుగల నుంచే షురూ అయిపోయింది. ప్రజావాణిలో లోపల వరకు ఎంట్రీ క్యూ లైన్లో ఉండే వాళ్ళని 10 గంటల నుంచి 1 గంట వరకు లోపలికి అలో చేస్తారు. సో ఎవరైతే ముందుగా క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలో చేయడానికి సిద్ధమైనరు అధికారులు. అందుకనే మనం బయట ప్రజావాణి దగ్గర చూస్తే కూడా ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళ భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి బెదిరింపులు పొందిన వాళ్ళందరూ కూడా ప్రజావాణి దగ్గర క్యూ కట్టిరనే చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం పబ్లిక్తో మాట్లాడదాము. నా పేరు ఉపేందర్ అమ్మ. ఏడికెళ్ళి వచ్చారు? నేను ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళి వచ్చినానమ్మా. మేము ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లో 20 సంవత్సరాల క్రితము మేము కొనుక్కున్నాం ల్యాండ్. అది నవాబుల ల్యాండ్ అంటే మేము కొనుక్కున్నాం. నోటరీ ల్యాండ్ ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వంలో నోటరీ ల్యాండ్ అంటే మాకు ఒక ముస్లిం అతను అమ్మిండు మాకు 20 years బ్యాక్ అమ్మిండు మాకు నోటరీ ల్యాండ్. అది 20 years బ్యాక్ అమ్మిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసి మేము ఇల్లు కట్టుకున్నాం. అప్పుడే ఇల్లు కట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్ వాటర్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ ఇచ్చింది, సీసీ రోడ్లు ఇచ్చింది, అన్నీ వచ్చినాయి. ఈ 20 ఏళ్ళల్లో ఈ 2 సంవత్సరాల నుంచి దానం నాగేందర్ అని ఆయన బిల్డర్స్ ఎవరైతే మా బస్తీకి ఆనుకొని 2-3 ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఉంది. దాని పక్క వెల్కిన్ పార్క్ అపార్ట్మెంట్ ఉంది. ఈ 32 ఇండ్లు ఆ ఖాళీ ల్యాండ్కు కలిసి వస్తాయనే ఉద్దేశంలో వాళ్ళు ఏమంటారంటే ఇది మాది ల్యాండ్. ఇప్పుడు 2 సంవత్సరాలు మాకు టార్చర్ ఏంటంటే ల్యాండ్ మాది, మేము తీసుకున్నాం, ఖాళీ ల్యాండ్ మేము తీసుకున్నాం, మీ ల్యాండ్ మాకు ఇవ్వండి, దీనికి మీకు ల్యాండ్ ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, లేకపోతే ఎంతో కొంత ఇస్తాం, తీసుకొని మీరు వెళ్ళిపోవాలి. 5-10 వీళ్ళ 3 ఇండ్లు కూలగొట్టేసారు. కూలగొట్టిరు. మేము జేసీబీ కట్టం పోతే మమ్మల్ని జేసీబీలో పెట్టి లేవట్టిరు. దిగుతారా దిగరా అని మా కొడుకును నన్ను కూలగొట్టేసి సస్తారా. మేడం గల్లీలో ఉండాలంటే భయం అవుతుంది మాకు. ఇంట్లోకైనా వెళ్తలేము. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది దగ్గర మస్తు భయపెడుతున్నారు మమ్మల్ని. మా జాగాలు కావాలంటే మొత్తం కబ్జా చేసేసిండు. మరి మొత్తం కావాలంట, మరి గుంజుకుంటాడంట, ఎట్లా వేసి గుంజుకుంటాడట. మమ్మల్ని చంపి తీసుకుంటాడో మరి ఏం చేస్తాడో తెలియదు. భయం అవుతుంది మాకు బయటకు వెళ్ళాలంటే. సో మరి ఇక్కడ వచ్చి వినతి పత్రం అందించరా? ఇంకా అందించాలి మేడం, ఇప్పుడే పోతున్నాం. దాదాపు ఎంతమంది ఇల్లులు ఉన్నాయి ఆడ? మేము ఉండొచ్చు 300-400 ఇండ్లు ఉన్నాయి, ఇంకెక్కువనే ఉన్నాయి. మొత్తం గుంజుకుంటామని చూస్తుండే అంతే మేడం. ప్లాన్ చేసిండు మొత్తం. ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు? దగ్గర కరెక్ట్ అయితే 2 సంవత్సరాలు, కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి అయితే మస్తు గోస పెడుతుండే మమ్మల్ని. మరి ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేకపోయినా? తిరుగుతూనే ఉన్నాం మేడం, అన్ని తిరుగుతూనే ఉన్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యేల దగ్గర పోయినాం, పోలీసు వాళ్ళ దగ్గర పోయినాం. కులగొట్టే పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ జాగానమ్మా మీది ఎందుకు అవుతుందమ్మా, కులగొట్టిరు పోన్రి, ఎడిపోతారో పోండి అన్నారు పోలీసు వాళ్ళు కూడా. పోలీస్ స్టేషన్ 10 సార్లు పోయినాం, కూర్చున్నాం పొద్దు నుంచి పొద్దాక పోలీస్ స్టేషన్ కాడ. మేము ఇంకా మా కొడుకు, మా ఆయన, నేను ఇంకా కూలగొట్టిన వాళ్ళు ఎవ్వరు సాయం చేయలే. కూలగొడుతుర్రని కూడా ఎవ్వరు సాయం చేయలే, పోతే సాయం చేయలే. ఎమ్మెల్యే దగ్గర కూడా 10 సార్లు తిరిగినాం, ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డా. మరి ఇప్పుడు ప్రజావాణి కాడికి వచ్చిర్రు, ఏమనిపిస్తుంది మీకు? ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం. వచ్చినాం మేడం, మరి ఏమైనా ఇక్కడైనా న్యాయం జరుగుతుందేమో అని వచ్చినాం మేడం. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ నుంచే అదే ఏమంటారు బస్తీలో మొత్తం అది రౌడిజం చేస్తున్నారు అందరూ కలిసి. అది దానం నాగేందర్ గారు ఇంకా గాంజా అది కొట్టి మొత్తం పబ్లిక్కి సతాయిస్తున్నారు. మేము वर्क में ना होता हम काम पे जाते हम लोग पूरे जने. यहाँ लेडीज़ रहते घर पे, आके डोर मारना, पूछना क्या हुआ, फाइनल क्या बोल रहे आप लोग, बेच रहे क्या घर, जो भी है सेटल कर लो, नहीं तो बाद में आप लोगों को रोड पे आना पड़ता, बोल के साथ धमका रहे हम लोगों को पूरों को.